హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ రోజు వీడియోలో మనము ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ప్రవాహము లేదా విద్యుత్ అనే చాప్టర్ నుంచి జస్ట్ విద్యుత్ ప్రవాహం అనే టాపిక్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్న క్వశ్చన్స్, అంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకొని తయారు చేసిన క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో ఓన్లీ విద్యుత్ ప్రవాహము, విద్యుత్తు అండ్ విద్యుత్ ప్రవాహము ఈ రెండు టాపిక్స్ పైనే ఉంటాయి. విద్యుత్తులో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. సపోజ్ కి రెసిస్టర్స్, నిరోధకత అని చెప్పేసి ఉంటుంది, ప్యారలల్, సిరీస్ కనెక్షన్స్, అదేవిధంగా ఇతర అన్నీ ఉంటాయి మనకి. లోహాలలో విద్యుత్ ప్రవాహము, అలోహాలలో విద్యుత్ ప్రవాహము, సో కండక్టర్ అంటే ఏంటి, ఈ విధంగా చాలా టాపిక్స్ ఉంటాయి. మనం వాటి జోలికి వెళ్ళట్లేదు, అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. దీంట్లో విద్యుత్ మరియు విద్యుత్ ప్రవాహం అనే టాపిక్ పైన ఏ క్వశ్చన్స్ రావచ్చు అనేది చూద్దాం. మాక్సిమం ఈ క్వశ్చన్స్ మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం 19 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. నేను క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందే మీరే గెస్ చేయండి, మళ్ళీ తర్వాత ప్లే చేసి చూసుకోండి. నేను చెప్పిన ఆన్సర్కి మీరు అనుకున్న ఆన్సర్కి మ్యాచ్ అయిందో చూసుకోండి. చివరిగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. 19 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహము అంటే ఏమిటి? సో విద్యుత్ ప్రవాహము అంటే ఏమిటి అంటే క్వశ్చన్ మనకిది. సో ఆప్షన్ ఏ అణువుల ప్రవాహము, ఆప్షన్ బి విద్యుత్ ఆవేశాల ప్రవాహము, ఆప్షన్ సి ఉష్ణ ప్రవాహము, ఆప్షన్ డి కాంతి ప్రవాహం. అసలు విద్యుత్ ప్రవాహం అంటే ఏంది? ఏదైనా ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్లు కదలడం వలన, సపోజ్ కండక్టర్ అంటే ఏంది? సపోజ్ ఏదైనా ఒక లోహం మెటల్ తీసుకున్నాను, దీంట్లో విద్యుత్ ప్రవహిస్తుందా లేదా ఏ విధంగా తెలుస్తుంది? దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటేనే, అలాంటి ఎలక్ట్రాన్లు ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటేనే అది మనకి కండక్టర్, విద్యుత్ ప్రవాహానికి వాహక పదార్థం అని అంటాం. సో సపోజ్ ఏదైనా ఒక మెటల్ తీసుకున్నాం, దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకుందాం. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటేనే మాత్రమే విద్యుత్ అనేది దాంట్లో ప్రవహిస్తుంది. మరి ఎలక్ట్రాన్ ఉంటే వాటికి ఏముంటుంది? ఆ మెటల్ కి ఎక్కడైనా సరే ఎలక్ట్రాన్ ఉంటే దానికి ఏముంటుంది? ఆవేశం ఉంటుంది. సో కాబట్టి విద్యుత్ అనేది ఇండైరెక్ట్ ఏమని చెప్పుకోవచ్చు? ఆవేశాల యొక్క ప్రవాహము అనొచ్చు. అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహము అని అనొచ్చు, లేదా ఆవేశాల ప్రవాహం అని కూడా అనొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? సో విద్యుత్ ప్రవాహాన్ని ఎస్ఐ యూనిట్ దేంట్లో కొలుస్తారు? వోల్టా, యాంపియరా, ఓమా, కూలుంబా. సో విద్యుత్ ప్రవాహాన్ని ఎప్పుడు కానీ ఎస్ఐ యూనిట్ యాంపియర్ లో కొలుస్తారు. మనకి యాంపియర్, ఏఎంపిఏఆర్, యాంపియర్, లేదా దీన్ని షార్ట్ గా మనము ఏ అని కూడా రాస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? యాంపియర్. అసలు యాంపియర్ అంటే ఏంటి? ఒక సెకను కాలంలో ఒక కూలుంబు ఆవేశము ప్రవహిస్తే దాన్ని ఒక యాంపియర్ అంటాం. సపోజ్ కిందాకే చెప్పాను కదా, ఒక మెటల్ తీసుకున్నాం, ఒక కండక్టర్ తీసుకున్నాం, దీంట్లో నుంచి ఒక సెకను కాలంలో, 1 సెకండ్ లో, ఒక సెకండ్ లో ఒక కూలుంబు విద్యుత్ ఆవేశము ప్రవహిస్తే మెటల్ గుండా మనము అక్కడ ఎంత విద్యుత్ ప్రవాహం జరిగిందంటాము? 1 యాంపియర్. సో దీనికి ఫార్ములా ఉంది మనకి. అసలు విద్యుత్ ప్రవాహానికి ఒక ఫార్ములా ఉంది, I = Q/T. విద్యుత్ ప్రవాహము ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ ఆవేశము బై కాలము. సపోజ్ కి ఏదైనా ఒక మెటల్ ఉంటే, ఈ మెటల్ నుంచి ఒక సెకండ్ కాలంలో, టీ అంటే 1 సెకండ్ కాబట్టి ఒక సెకండ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ కనుక్కుంటున్నాను, ఒక సెకండ్ కాలంలో 5 కూలుంబ్ల విద్యుత్ ఆవేశం ప్రవహిస్తే అప్పుడు దాని నుంచి ఎంత 5 కూలుంబ్ల విద్యుత్ ఆవేశం అనేది ప్రవహించబడితే దాని గుండా ఎంత విద్యుత్ ప్రవాహం జరిగిందంటాం? ఇప్పుడు 5/c అంటే ఎంత? 5 కూలుంబ్ బై 1. 5/1 అంటే ఎంత? 5 యాంపియర్స్. అంటే ఇప్పుడు ఆ మెటల్ గుండా ఎంత విద్యుత్ ప్రవాహం జరిగింది? 5 యాంపియర్స్ జరిగింది. ఈ విధంగా క్వశ్చన్స్ మీకు ఫార్ములా బేస్డ్ ఇచ్చినా కానీ చేయొచ్చు, జస్ట్ ఈ ఫార్ములాలో ఇన్స్టాల్ చేసుకోవడమే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం యొక్క నిర్వచనం ఏమిటి? ఇందాకే చెప్పాను మీకు, ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, I = Q/T. I అంటే ఏంటి? విద్యుత్ ప్రవాహము ఈజ్ ఈక్వల్ టు, Q అంటే ఏంటి? ఆవేశము, T అంటే ఏంటి? కాలం. సో విద్యుత్ ప్రవాహానికి ఫార్ములా ఏంటి? ఆవేశము బై కాలం. ఎక్కడుంది ఆవేశము బై కాలం? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, విద్యుత్ వలయము అంటే ఏమిటి? సో విద్యుత్ వలయం అంటే ఏంటి? తెరిచిన మార్గము, మూసివేసిన మార్గము, తెగిన తీగ, కేవలం బ్యాటరీ. సో అసలు విద్యుత్ వలయం అంటే ఏంది? సపోజ్ కి ఇక్కడ ఒక బల్బ్ ఉందనుకుందాం, ఇది బల్బ్, దీనికి ఈ విధంగా సర్క్యూట్ తీసుకుంటే ఇక్కడ బ్యాటరీ ఉంటే ఈ బ్యాటరీకి ఇక్కడ దీని చివర ఒకటి కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లైట్ అనేది వెలుగుతుంది.
ఒకవేళ ఈ చివరను తొలగించామనుకోండి, ఇక్కడ మొత్తం మూసివేయకుండా ఓపెన్ చేసి పెట్టామనుకోండి, అసలు కనెక్టే చేయలేదు అనుకోండి, అప్పుడు ఏముంటుంది, సర్క్యూట్ అనేది ఓపెన్ చేయబడి ఉంటుంది, లైట్ వెలుగుతుందా? వెలగదు. సో అదే క్లోజ్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఈ క్లోజ్ చేసిన దాన్ని ఏమంటాము, విద్యుత్ వలయం అంటాము. సో విద్యుత్ వలయం అంటే ఎప్పుడు కానీ క్లోజ్డ్ పాత్, ఆ పాత్ అంతా ఎక్కడ మూసివేయబడి ఉంటుంది, ఎక్కడ కూడా కట్ అయ్యి కానీ తెగిపోయి కానీ లేకపోతే తెరిచి ఉంచి కానీ ఉండదు. సో విద్యుత్ వలయం అంటే ఏంటి, మూసివేయబడిన అంటే మూసివేసిన మార్గం, క్లోజ్డ్ పాత్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 5th క్వశ్చన్, వలయంలో విద్యుత్ ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది తప్పు పెడతారు. మనం మామూలుగా కరెంట్ దిశను పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ వైపు అని చూపిస్తాం మనము, కానీ ఎలక్ట్రాన్లు ఏదైనా ఒక సర్క్యూట్ లో ఎలక్ట్రాన్లు మాత్రం నెగిటివ్ నుండి పాజిటివ్ వైపుకు కదులుతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్లు మాత్రము నెగిటివ్ నుండి పాజిటివ్ వైపుకి కదులుతాయి. కాకపోతే మనం సాంప్రదాయంగా ఏం చేస్తామంటే కరెంట్ దిశను ఎలా సూచిస్తాం, మనము పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు సూచిస్తాం. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, వలయంలో విద్యుత్ ప్రవాహము ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవహిస్తుంది అంటే పాజిటివ్ నుండి నెగిటివ్ కి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎలక్ట్రాన్లు ఏ విధంగా ప్రవహిస్తాయంటే నెగిటివ్ నుండి పాజిటివ్ కి, కానీ విద్యుత్ ప్రవాహ దిశను మనం ఏ విధంగా సూచిస్తాం, పాజిటివ్ నుండి నెగిటివ్ కి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. నెక్స్ట్ సి, 6వ క్వశ్చన్, వలయం తెగితే ఏమవుతుంది? ఇందాక చెప్పిన ఇక్కడ క్వశ్చన్ లో సపోజ్ ఇక్కడ సర్క్యూట్ ఉంది, బల్బ్ వెలుగుతుంది, ఒకవేళ ఇక్కడ కట్ అయిపోయింది అనుకుందాం వైర్, ఏమవుతుందని క్వశ్చన్ అడిగాడు. ఏమవుతుంది, ప్రవాహం పెరుగుతుంది, ప్రవాహం తగ్గుతుంది, ప్రవాహం ఆగిపోతుంది, బల్బ్ ఎక్కువగా వెలుగుతుందంట. సో ఏమవుతుంది, ఇందాక చెప్పాం కదా, ప్రవాహం మొత్తానికి ఆగిపోతుంది, బల్బ్ ఆరిపోతుందని అనొచ్చు, లేకపోతే బల్బ్ ఆరిపోతుందని ఇక్కడ ఉందా, ఆప్షన్ లో లేదు. ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చాడు, ప్రవాహం ఆగిపోతుంది. ప్రవాహం ఆగిపోతేనే కదా బల్బ్ ఆగిపోయేది. సో కరెక్ట్ ఆన్సర్ ఏముంది, ప్రవాహం ఆగిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 ఆంపియర్ అనేది దేనికి సమానం అన్నాడు. 1 ఆంపియర్ అనేది దేనికి సమానం? ఇందాకే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, I = Q/T. I అంటే ఏంటి, విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహానికి ఫార్ములా ఏంది, Q/T. సో ఐని మనము, I అంటే ఏంటి, విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఏంటి, మనం ఇందాకే చెప్పుకున్నాం, యాంపియర్స్. యాంపియర్ లో కొలుస్తాం. మరి యాంపియర్ అనేది దేనికి సమానము, Q/T కదా. మరి Q అంటే ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, కూలుం. ఆవేశాన్ని దేంతో కొలుస్తాం, కూలుం. సో Q కి ఆవేశానికి Q అంటే ఆవేశము, ఆవేశానికి ప్రమాణాలు ఏంటి, కూలుం. నెక్స్ట్ T అంటే కాలం, కాలంకి ప్రమాణాలు ఏంటి, సెకండ్. సో ఇప్పుడు ఆంపియర్ కి ఫార్ములా ఏంటి, కూలుం/సెకండ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 8వ క్వశ్చన్, ఎలక్ట్రాన్ ఆవేశం ఎంత? చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలిసే ఉంటది, కాకపోతే చిన్న మిస్టేక్స్. ఇలా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్తాడు. ఎప్పుడు కానీ ఎలక్ట్రాన్ ఆవేశం మైనస్ లో రుణాత్మకంగా ఉంటుంది. 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అని చాలా మందికి తెలుసు, కాకపోతే ప్లస్ మైనస్ అనేది ఎగ్జామినేషన్ హాల్ లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కానీ ఎలక్ట్రాన్ ఆవేశం రుణాత్మకంగా ఉంటుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, -1.6 × 10⁻19 కూలుమ్స్. నెక్స్ట్, వలయంలో స్విచ్ పాత్ర ఏంటి? స్విచ్ ఏం చేస్తుందండి, స్విచ్ వేస్తే, ఆన్ చేస్తే అంటే సర్క్యూట్ ని క్లోజ్ చేస్తుంది, ఆఫ్ చేస్తే సర్క్యూట్ ని బ్రేక్ చేస్తుంది. అంతే, బ్రేక్ కంప్లీట్. అంటే క్లోజ్ అంటే పూర్తి చేస్తుంది, లేకపోతే బ్రేక్ అంటే ఆపేస్తుంది, ఫ్లోని ఆపేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యుత్ ఆవేశానికి SI పద్ధతిలో ప్రమాణం ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, విద్యుత్ ప్రవాహము ఐకి ప్రమాణాలు ఏంటి, ఆంపియర్. విద్యుత్ ఆవేశము దేంతో కొలుస్తాం, మనము కూలుమ్స్ లో కొలుస్తాం, అంతే కదా. సో దాన్ని దేంతో సూచిస్తాం, విద్యుత్ ఆవేశాన్ని Q తో సూచిస్తాం. సో దీనికి ప్రమాణం ఏంటి, కూలుం, సి లేదా కూలుం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. నెక్స్ట్ 11వది, వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఏదైనా సరే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విద్యుత్ ప్రవాహం అంటే I. ఏదైనా సర్క్యూట్ లో ప్రవహించే విద్యుత్ యొక్క ప్రమాణాలని, లేకపోతే ఎంత విద్యుత్ ప్రవహిస్తుందో తెలుసుకోవాలంటే అమ్మీటర్ ని వాడి తెలుసుకుంటారు. సో వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు, అమ్మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓం నియమం ప్రకారం ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు పొటెన్షియల్ భేదం అంటే నథింగ్ బట్ వోల్టేజ్. సో
ఓం నియమం ప్రకారం ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు వోల్టేజ్ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? మనకు ఒక ఫార్ములా తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు V/R. ఓం నియమంలో మనకు వస్తుంది. మనకి I అంటే ఏంది? విద్యుత్ ప్రవాహం, V అంటే ఇక్కడ వోల్టేజ్, R అంటే నిరోధకత లేకపోతే రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు పొటెన్షియల్ భేదం అంటే V దేనికి అనులోమానుపాతంలో ఉంటుందండి? లేదా ఇక్కడ మనకు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఇక్కడ చూడండి, ఐకి అనులోమానుపాతంలో ఉంటుంది. వోల్టేజ్ పెరిగితే ఐ పెరుగుతుంది, ఐ అంటే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. వోల్టేజ్ తగ్గితే విద్యుత్ ప్రవాహం కూడా తగ్గుతుంది. అంటే వోల్టేజ్ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. విద్యుత్ వలయంలో స్విచ్ ఏం చేస్తుంది? ఎంత రిపీటెడ్ క్వశ్చన్ చూడండి, ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్నా కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఇందాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో కూడా స్విచ్ గురించి అడిగారు. అక్కడ స్విచ్ ఏంటి అంటే ఏం చేస్తుంది అంటే బ్రేక్ చేస్తుంది లేకపోతే కలుపుతుంది అని చెప్పాము. ఇక్కడ వేరే విధంగా అడిగాడు. ఏమి ఇచ్చాడు చూడండి, ఇది ఘటము మరియు బల్బుల మధ్య, ఘటము అంటే ఏంది? పవర్ జనరేటర్, ఓకేనా, అంటే పవర్ సోర్స్, దానికి బల్బుకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. అండ్ అనుసంధానం అంటే దాన్ని ఆన్ చేస్తే ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. సో ఆ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. సో విద్యుత్ వలయంలో స్విచ్ ఏం చేస్తుంది? విద్యుత్ను కొలుస్తుందా అంటే కొలవదు. వోల్టేజ్ ని మారుస్తుందా? అసలు ఏం మారదు. విద్యుత్ ప్రవాహం నిల్వ చేస్తుందా? కాదు. మరి ఏం చేస్తుందంటే జస్ట్ అనుసంధానకర్తగా పనిచేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ 13వది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సెకనులో డాష్ ఆవేశము ప్రవహించుటను ఒక యాంపియర్ అని పిలుస్తాం. ఒక సెకండ్ ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం మనం. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చెప్పుకున్నాం మనం. దేనికి? I ఈజ్ ఈక్వల్ టు Q/T అని చెప్పుకున్నాం. Q అంటే ఏంది? ఇక్కడ విద్యుత్ ఆవేశం, T అంటే కాలము. సో విద్యుత్ ప్రవాహము ఈజ్ ఈక్వల్ టు Q/T అంటే ఒక సెకను కాలంలో ఒక కూలుం ఆవేశము ప్రవహించుటనే ఒక యాంపియర్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ డాష్ లో ఏమొస్తుంది? కూలుం. ఒక సెకండ్ కాలంలో ఒక కూలుం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 15వది, వోల్ట్ మీటర్ ను ఎల్లప్పుడూ బిందువుల మధ్య ఏ విధంగా అనుసంధానించాలి అన్నాడు. వోల్ట్ మీటర్ ఎందుకు? వోల్టేజ్ ని కొలవడానికి ఉపయోగపడుతుంది. సో వోల్టేజ్ ని కొలవడానికి ఒక సర్క్యూట్ లో దాన్ని ఏ విధంగా అమర్చాలి? ఎప్పుడు కానీ సమాంతర సంధానం, ప్యారలల్ గా అమర్చాలి. సిరీస్ లో అనుసంధానిస్తే రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వోల్ట్ మీటర్ ద్వారా వోల్టేజ్ ని తెలుసుకోవాలంటే దాన్ని ప్యారలల్ గానే కనెక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. ఒక వాహకపు నిరోధము రెట్టింపు అయితే దాని గుండా ప్రవహించే విద్యుత్ ఏమవుతుంది? ఇందాక సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఓమ్స్ నియమం I ఈజ్ ఈక్వల్ టు V/R. వోల్టేజ్ పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది, నిరోధక పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది. ఎందుకు? ఇవి రివర్స్ లో ఉన్నాయి చూడండి, విలోమానుపాతంలో ఉన్నాయి. సపోజ్ కి ఇక్కడ ఏమన్నాడు? విద్యుత్ ప్రవాహాన్ని గురించి అన్నాడు, అంతే కదా. ప్రవహించే విద్యుత్ ఏమవుతుంది అన్నాడు. సపోజ్ కి I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ 200 అనుకుందాం, నిరోధకత ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, నిరోధకత 100 అనుకుందాం. సో ఇప్పుడు విద్యుత్ ప్రవాహం ఎంత వస్తుంది? 100 2 200, I ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాం? వాహకపు నిరోధకతను, రెసిస్టెన్స్ ని రెట్టింపు చేద్దాం. రెట్టింపు అంటే ఆల్రెడీ ఇందాక ఎంత ఉంది? 200 ఉంది. సో 100 ని రెట్టింపు చేస్తే ఎంత అయింది? 200 అయింది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది? 1 వచ్చింది. ఇందాకకి ఇప్పుడు ఏమైంది చూడండి, నిరోధకతను రెట్టింపు చేస్తే విద్యుత్ ప్రవాహం ఏమైంది? ఉన్న దాంట్లో సగం అయింది. 2లో సగం ఎంత? 1 కదా. సో సగం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. ఒక వాహకం గుండా ఆవేశాల ప్రవాహాన్ని అడ్డుకునే వాహక ధర్మాన్ని ఏమంటాం? చాలా ఈజీ క్వశ్చన్, నిరోధము. అసలు నిరోధకత అంటే ఏంది? ఒక విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకోవడం. ఇందాకే చెప్పుకున్నాం, I ఈజ్ ఈక్వల్ టు V/R. ఈ ఫార్ములా ద్వారానే ఇది కూడా చెప్పొచ్చు. సపోజ్ కి R పెరిగితే ఏమవుతుంది? I తగ్గుతుంది. ఎందుకు? రివర్స్ లో ఉన్నాయి చూడండి. ఒకవేళ R తగ్గితే ఏమవుతుంది? I పెరుగుతుంది. సో ఒక వాహక గుండా ఆవేశాల ప్రవాహాన్ని అడ్డుకునే ధర్మాన్ని ఏమంటాం మనము? రెసిస్టెన్స్, నిరోధకత అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. విద్యుత్ పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం ఏమిటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. గ్రూప్ డీలో ఈ మధ్య వోల్టేజ్ అని ఇవ్వకుండా ఇలా పొటెన్షియల్ భేదం అంటున్నారు. అసలు పొటెన్షియల్ భేదం అంటే ఏంటి? వోల్టేజ్. సో వోల్టేజ్ కి SI ప్రమాణం ఏంటి? వోల్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. వోల్టేజ్ ని మార్చకుండా విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పరికరం ఏది? అమ్మీటర్, వోల్ట్ మీటర్, రియోస్టాట్, బ్యాటరీ. సో ఏది? సపోజ్ కి ఒక ఏదైనా ఒక దాని గుండా 200 వోల్ట్ ప్రవహిస్తుంది అనుకుందాం, ఓకేనా.
సో దాని అవుట్పుట్ దాని గుండా విద్యుత్ ప్రవాహం సపోజ్ ఎగ్జాంపుల్ కనుకుంటున్నాను 5 amps ఉంది అనుకుందాం. అయితే వోల్టేజ్ ని మారిస్తే ఆటోమేటిక్ ఇక్కడ విద్యుత్ ప్రవాహం కూడా మారిపోతుంది. అది మనందరికీ తెలుసు. ఎందుకు ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు V/R. వోల్టేజ్ పెరిగితే I పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గితే I తగ్గుతుంది, I పెరిగితే వోల్టేజ్ పెరిగితే I పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గితే I కూడా తగ్గుతుంది. సో అంటే వోల్టేజ్ ని మారిస్తే ఆటోమేటిక్ గా ఆంపియర్స్ కూడా మారిపోతాయి. కానీ వోల్టేజ్ ని మారకుండా విద్యుత్ ప్రవాహాన్ని తగ్గియాలంటే ఏ పరికరం వాడతాం మనము? సర్క్యూట్లలో రియోస్టాట్ ని వాడతాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 19. ఆప్షన్ B. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి 19కి కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.